గన్ని వీరాంజనేయులు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం। ఈనాడు మనము ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మన నాయకులు జనాలు కూడా వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ గా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2-3 విషయాలు పెద్ద ఆయన దృష్టికి తీసుకుని వచ్చి మరి నేను సెలవు తీసుకుంటాను। ముఖ్యంగా మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే మీటింగ్ నడుస్తుంది ప్లీజ్। ముఖ్యంగా ఈ నియోజకవర్గం సగం డెల్టా సగం అప్లైన్ సార్। నియోజకవర్గం అంతా కూడా పట్టిసీమ మీరు ఇచ్చినటువంటి పోలవరం ద్వారా కొంత మేరకు అవకాశం ఏర్పడింది సాగునీరు ఇవ్వటానికి తాగునీరు ఇవ్వటానికి। మిగిలింది మీరు డిసెంబర్లో 2019-18లో 100 కోట్లతో పట్టిసీమ నుంచి 2 లిఫ్ట్లు మీరు శాంక్షన్ చేశారు సార్। వీళ్ళు కనీసం ఇప్పటికి ఒక్క రాయి కూడా పెట్టలేదు। వాటికి ప్రధానమైనటువంటి సమస్య ఏలూరు రూరల్ మండలంలో కృష్ణా నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలతో కలిసినటువంటి నీరుని మంచినీళ్ళుగా ఉపయోగిస్తున్నారు సార్। కంపల్సరీగా ఆ మండలంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేల కెనాల్ నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్। మరి ముఖ్యంగా ఆనాడు మన నాయకులు కార్యకర్తలు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి చాలా ఇబ్బంది పడ్డాం సార్। దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి। ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుండి ముచ్చటగా మీ యొక్క ఆశీస్సులతో 3వసారి అసెంబ్లీకి వెళతాను। నా నాయకులు కార్యకర్తలు వీళ్ళు పంపిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాను సార్। ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా। అన్ని విధాలుగా కూడా నేను కానీ నా నాయకులు కానీ అనేక కేసుల్లో పడి ప్రతి వారం కోర్టులు తిరగటమే ఒక కార్యక్రమంగా ఉన్నాం సార్। అవన్నిటిని కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులందరినీ కూడా బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది। ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడ్డాం సార్। మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్ని మేము కూడా మాకున్నటువంటి పార్లమెంట్లో 7కి 7 ఏదైతే 2014 ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరగరాసి మీకు కానుక ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్। మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని తమరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా। జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ।